వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. నగర కమిషనర్ అరుణ ఏకపక్షంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం లేదని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ ఉపకులాలకు మేలు జరుగుతుందని పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామమని తెలిపారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆదినారాయణ మాదిగ, పెద్దిరాజు మాదిగ, కమ్మగిరి మాదిగ తదితరుల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ 3వ వార్డులో రూరల్ మండలం చెర్లోపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ తాను బీఈడీ చదువుకున్నానని తనకు పెన్షన్ వద్దని చెప్పారు. గురజాల జగన్మోహన్ చిత్తూరుకు ఎమ్మెల్యేగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్మోహన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉద్యోగం చేస్తానని చెప్పారు. టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఇకపై వైద్యులు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని టెక్కలి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిపై ప్రజలు అసంతృప్తి ఉందని అన్నారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఆయన అన్నారు. అద్దంకి పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ అద్దంకి మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒకే జాతిగా ఉన్న ఎస్సీలను రాజకీయ ప్రయోజనాల కోసం విభజిస్తున్నారని తెలిపారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా మేమేం పారిపోమని అన్నారు. ఇప్పటికే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాఠ్య పుస్తకాలను ఆర్డీఓ జాన్ ఇర్విన్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన పాఠ్య పుస్తకాలను చక్కగా చదివి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం పందలపాకలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ముందుగా టీడీపీ జెండాను ఎగరవేసి అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు ద్వారా మాదిగలతో పాటు 59 రకాల ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల కల్పన కోసం ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి 4 రోజుల క్రితం గుండె సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని గురువారం ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, కార్యకర్తలు ఎవరూ చూడటానికి రావద్దని ఆయన కోరారు. 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు.